V3 న్యూస్ లక్ష్యం సమాజం ముందుగా హెడ్లైన్. వైద్య రంగంలో దేశానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడి. పరిసరాల శుభ్రతలో బాపూజీ కళలను నెరవేర్చే బాధ్యత మనందరిపై ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతేష్ శ్రీధర్ శోభన్ రెడ్డి. దోమ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. ఎంపీపీ ఇద్దరు ఎంపీటీసీలు 2000 మంది కాంగ్రెస్ లో చేరిక. పోర్చుగల్ సహకార సంఘాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలబెడదాం. రైతులు సభ్యులు అండగా ఉండాలని చైర్మన్ తన్నీరు బాబు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే వైద్య రంగంలో దేశానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్య విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి నుంచే ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తుందని అన్నారు. సంతృప్తికర స్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా విప్లవాత్మక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు దేవర్గట్టు ఆలయ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, ఆస్పారి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, సర్పంచ్ మూలింటి రాధమ్మ, ఎంపీపీ భర్త సుంకర్ రామాంజనేయులు, కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి జగనన్న గారి ఆదేశాల మేరకు ఆయన పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగనన్న చెప్పాలంటే మన దేశం 29 ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మన ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో ఉందని చెప్పేదానికి ఇదొక నిదర్శనమని చెప్పగలను. ఈ ఆరోగ్య సురక్షే కాకుండా మన ముఖ్యమంత్రి జగనన్న గారు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, గత పాలకులు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా కార్యక్రమం ఈరోజు మొదలవుతూ విరోధంలో ఆస్పరి గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న నా తోటి అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నీ పిల్లవాళ్ళకి నేనే చదువులు నేర్పిస్తానని చెప్పిన విధంగా అమ్మకి వాడి ఏసీ అకౌంట్ లో 15,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకొని అక్క చెల్లెమ్మలు చదువులు నేర్పించుకోండి అని చెప్పడం చాలా విచిత్రం. చాలా పరిసరాల శుభ్రతతో స్వచ్ఛ భారత్ నిర్మించాలని బాపూజీ కళలను నెరవేర్చే బాధ్యత మనందరిపై ఉందని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతేష్ శ్రీధర్ శోభన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక డివిజన్ లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ మాస్ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖ, ఆశా వర్కర్లతో కలిసి పరిసరాల చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాస్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టాలని, ఈ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ సోషల్య, రామ్కీ సంస్థ అధికారులు, ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
నార్మల్ దాంట్లో బ్లాక్ కవర్ రోమా కవర్ మీరు ఆపండమ్మా, మీరు అక్కడ చూసుకోండి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎంపీపీ అనసూయతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, 2000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ కు ఆకర్షితులై అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. అంతా ఐకమత్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు కృష్ణ, నారాయణ, ఆంజనేయులు, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు రామ్మోహన్ రెడ్డి అన్న గారు ఆహ్వానిస్తా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా దోమ మండల మండల కేంద్ర ఎంపీటీసీ గౌరవనీయురాలు అనిత గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పెద్దల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్ల యాదవ్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాజీ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పెద్దలు పట్ల రాఘవేందర్ రెడ్డి గారిని కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బాస్పల్లి శ్రీను కాంగ్రెస్ పార్టీలోకి రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరుతున్నందుకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దోమ గ్రామానికి చెందిన బంగ్లా యాదవ్ గౌడ్ గారిని వేదిక మీద వచ్చి పార్టీలో చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బైళ్ళ రాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కి ఆనందం, బైళ్ళ యాదయ్య, ఎండి రహీం, ఎండి బురాన్, ఎండి మహబూబ్, వీళ్ళంతా దోమ మండల కేంద్రానికి చెందినటువంటి వాళ్ళని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోటిగంటి అంజలయ్య, కోరిగి సాయిలు, గుడిసె భీమయ్య, ఎస్డి బాబు, శ్రీదండం వెంకటయ్య, ముల్లా జహాంగీర్. 2 ఏళ్లలో మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం పొదుగ సహకార సంఘాన్ని 30 కోట్ల టర్నోవర్ తో రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలుపుతామని, అందుకు రైతులు, సంఘం సభ్యులు అండగా ఉండాలని చైర్మన్ తన్నీరు బాపురావు పిలుపునిచ్చారు. మోనికుంటలో ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కస్టమర్ సర్వీసింగ్ సెంటర్ మీ సేవను ప్రారంభించిన రైతులకు 49 లక్షల కర్షక మిత్ర రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 నుంచి 24 సంవత్సరానికి 22 కోట్ల 63 లక్షల
48,000 రూపాయల మేరకు రుణాలు అందించినట్లు వెల్లడించారు. సమావేశానికి సొసైటీ పరిధిలోని 16 గ్రామాల రైతులు సభ్యులతో పాటు సహకార సంఘ వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, ఎంపీపీ జంగాం శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్లు, ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కారాజు శ్రీనివాస్, మార్కోఫెడ్ డైరెక్టర్ నర్సన్న, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ల కల్వకుంట్ల వనజ హాజరయ్యారు. ఈ కామన్ సర్వీస్ సెంటర్ ప్రోగ్రామ్ అంటే అన్ని రకాల సేవలు మనకు అందుబాటులో ఉంటాయి. 300 రకాల సేవలు ఉన్నాయి. ఒక్క రకం కాదు, వాళ్ళు చెప్పాలంటే పొద్దుపోతుంది. 300 రకాల సేవలను మీరు రైతులందరూ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. దీన్ని జిల్లా సహకార అధికారి దృష్టి కూడా తీసుకెళ్లి 50% సబ్సిడీలో ఈ యొక్క టార్పాలు ఇచ్చేటువంటి అంశాన్ని మాటిస్తూ ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు పెట్టింది బాబా నాకు కాకపోతే ఎప్పుడు నోసాగే ఉంటుంది. దాని గురించి అయిపోయిన తర్వాత మీరు టీడీ తీసి ఇబ్బంది అవుతుంది మాకు. దీంతో గ్రామీణ కేంద్రాలు మా అవునూరు గ్రామంలో ముందు కొత్తగా వస్తాయి. ఆల్రెడీ వచ్చి ఇప్పుడు వచ్చే చేయాలి. లేకుంటే ఆల్రెడీ ఒక 30% 40% పోతే రైతులు నష్టపోతారు. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైనా ప్రాబ్లం అయితే మీరు కొంచెం 6 months 6 నెలలకు పంట పడుతుంది కాబట్టి కనీసం ఒక 15 రోజులు 20 రోజులు మీకు ప్రత్యేకించి టైం కేటాయించాలి. అంటే మీరు కార్పాలు కూడా వెంట చేసాక సంతోషము. కార్పాలు నీళ్ళు కూడా రైతులకు ఇస్తే మీరు సంతోషము. ఇప్పుడు దుబాలో కార్పాలు నీళ్ళు తెచ్చుకుంటూ రైతులు మా బంధువులు ఉంటారు కదా, డిమాండ్ చేసి దానికి 5,000 6,000 అయితే మీరు సగం పని ఇస్తే మీరు సగం పరిచయం చూడాలి. మాకు అవును ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 10 తారీఖు కోతలు వస్తున్నాయి, వర్షం పడుతున్నాయి. అక్కడ స్థలం మాది ఒకటే కాదు, అంటే ఆవులూరు కొంచెం అందరికంటే ఒక 10 రోజులు ముందు కోతలు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో మాట్లాడే మనకు కొనుగోలు కేంద్రాలు అందరితో అంటే స్టేట్ పాలసీ లేదు. కొన్ని గ్రామాలకు మేము ముందే ప్రకటిస్తే ఏది వర్క్ అది రైస్ మిల్ తీసుకుపోతారు. రైస్ మిల్ ఖాళీ ఉంది, ఇలా అదేవిధంగా జ్వరం తీసుకొని ప్రతి గ్రామంలో ఇప్పుడు చాలా బాగా చేశారు. మీరు అదేవిధంగా ఇంకా ముందు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇలా పెద్దవాళ్ళు మీకు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చే పెద్దలకు మరియు రైతులందరికీ ఇన్విటేషన్ చేసి సిబ్బంది ట్రైనింగ్ తెచ్చి పంచండి. ఎందుకంటే ఈ గడ్డి కోసమే మరి ఈ గడ్డి విషయం అన్న రివర్స్ అన్న ఫోన్ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంచెం కూర్చోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే గాంధీ జయంతి పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయన్గుట్ట సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో కందికల్ గేట్, ఫ్లైఓవర్, ఫలక్నామా రైల్వే స్టేషన్లలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ వికే తిరుపతి, అసిస్టెంట్ కమాండెంట్ కె అనీష్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
आज हम जो यहाँ पर सब एकत्रित हुए हैं, हम लोग सेकंड सिग्नल बटालियन सीआरपीएफ से हैं, जो चंदानी गुट्टा में हमारा हेडक्वार्टर है। दरअसल में आज हमारे राष्ट्रपिता महात्मा गांधी जी का कल जन्मदिन है, तो उसके उपलक्ष्य में आज ये एक पूरे हिंदुस्तान के अंदर एक स्वच्छता अभियान चल रहा है। तो उसके तहत हम लोग सारी पूरा बटालियन और हमारे आरपीएफ के भी हमारे साथी हैं, एसएम साहब हैं, जो अपने स्टेशन मास्टर साहब हैं, तो हम सब ने मिलकर एक स्वच्छता अभियान की यहाँ पे एक मुहिम हम चला रहे हैं, जो पूरे रेलवे स्टेशन को हम पूरा साफ करेंगे आज पूरे दिन। तो यही है, और एक संदेश देना चाहते हैं पूरे देश को इस अवसर के माध्यम से कि सफाई जो है बहुत ज़रूरी है जीवन में। आप अपने घर में भी रखें, आसपास भी रखें, और जो जितने भी सार्वजनिक जगह हैं वहाँ पे भी सफाई रखें, तो इससे एक विकास होगा और एक अच्छा माहौल पैदा होगा देश के अंदर। धन्यवाद। స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతున్నది. లోకల్ చంద్రాయణగూడ నుంచి సిఆర్పిఎఫ్ గారు, వాళ్ళ కమాండెంట్, వాళ్ళ స్టాఫ్ తోటి మొత్తం 90 మందితోటి ఇక్కడ వచ్చి స్వచ్ఛ భారత్ చేస్తుండ్రు. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఒక్కరమే చేస్తామనుకుంటాం, ఇంతమంది వచ్చే వరకు మాకు ఎక్కలేని చాలా సంతోషం ఉంది. ఎప్పుడు కూడా మేము స్టేషన్ నీట్గానే పెడతాం. మా స్టేషన్లో స్వచ్ఛ భారత్ అవసరమే లేదు. థ్యాంక్ యూ. జనగాం జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ అభ్యర్థిగా నీలరాజు ముదిరాజ్ ను తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రకటించారు. ఈ నెల 6న జరిగే మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో చీఫ్ ప్రమోటర్ గా నీలరాజు ముదిరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని జిల్లా పరిధిలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులను ఆయన కోరారు. మీడియా సోదరులందరికీ నాకు ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి జగనన్న గారి ఆదేశాల మేరకు ఆయన పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగనన్న చెప్పాలంటే మన దేశం 29 ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మన ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో ఉందని చెప్పేదానికి ఇదొక్క నిదర్శనమని చెప్పగలను. ఈ ఆరోగ్య సురక్షే కాకుండా మన ముఖ్యమంత్రి జగనన్న గారు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, గత పాలకులు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా కార్యక్రమం ఈరోజు మొదలవుతూ విరోధంలో ఆస్పరి గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న నా తోటి అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నీ పిల్లవాళ్ళకి నేనే చదువులు నేర్పిస్తానని చెప్పిన విధంగా అమ్మఒడి ఏసీ అకౌంట్ లో 15,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకొని అక్క చెల్లెమ్మలు చదువులు నేర్పించుకోండి అని చెప్పడం చాలా విచిత్రం. చాలా సిద్దిపేట జిల్లా గజ్వేల్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేయూత అందించడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతి మెట్టరాములు శ్రీహరి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని వృద్ధులకు, మానసిక వికలాంగులకు తమ వంతు సహాయంగా 1 నెల సరిపడా నిత్యావసర సరుకులు, బట్టలు, 50,000 నగదు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని హితవు పలికారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరు మామూల ఓంకార్, మరియాల శ్రీనివాస్, గోలి కృష్ణమూర్తి, మరియాల లింగం, దుబకుంట లక్ష్మణ్, నోముల మహేందర్, నేతి భైరవ్, ప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మబంధులారా, ఈరోజు వృద్ధుల దినోత్సవం సందర్భంగా మేము గజ్వేల్ కిరాణా అసోసియేషన్ పక్షాన ఈరోజు చౌటుప్పల్కు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతున్నది. ఇందులో భాగంగా అక్కడ వారికి కొన్ని వస్త్రాలు,
మన పాత బట్టలు కూడా ఏమైనా ఉంటే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఒక రూమ్ కూడా మేము కిరాణా అసోసియేషన్ పక్షాన 50,000 రూపాయలు కూడా వారికి డొనేట్ చేయడం జరుగుతున్నది. మాకు ఇది ఎంతో సంతోషం. ఎందుకంటే అనాథలకు ఎంత ఇచ్చినా అని తక్కువనే. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఏదో ఎంతో సాహసోదమైనటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగం పంచుకున్నందుకు మాకు కూడా సంతోషం కలుగుతుంది. జై. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల కేంద్రంలో ఆరాధ్య డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్ఐ తాళ్ల శ్రీకాంత్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ వరకు నాయకులు కార్యకర్తలు మోత మోగిద్దాం కార్యక్రమం చేపట్టారు. మోత చేస్తూ విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టామని నాయకులు తెలిపారు. జిల్లా నర్సాపూర్పేట సెంటర్ లో జాతీయ రహదారిపై అనాధికార ఫ్లెక్సీల ఏర్పాటుతో డివైడర్లు డెడ్ పాయింట్స్ గా మారాయని లోక్ సత్తా నాయకుడు మాదాసు భానుప్రసాద్ అన్నారు. జాతీయ రహదారిపై ప్రజలు పిట్టల్లాగా రాలిపోతున్న వ్యాపార ప్రకటనలకు అవి వేదికగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించవలసిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన వాటిని నిరంతరాయంగా ప్రచార ఆర్భాటాలకు వినియోగించుకుంటూ ప్రజల ప్రాణాల గాలికి వదిలేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను కఠినంగా నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. చెన్నూరుపేట నేషనల్ హైవే మీద నిన్న రాత్రి కూడా ఎర్రపాడు పరిసర ప్రాంతాల్లో ఒక లారీ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిపోవడం జరిగింది. ఇన్ని ప్రమాదాలు జరిగినా దీనికి బాధ్యులైనటువంటి వారు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 150,000 మందికి ఈ ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న చర్యల గురించి మాట్లాడటం కానీ ఇంతవరకు చేయలేదు. మీరు ఇదే చాలా క్రూషియల్ పాయింట్. ఇది చిలకలూరుపేట అలైన్మెంట్ 10.5 అడుగులు వ్యత్యాసం కారణంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్ లారీ గతంలో పడిపోయి ఇదే ప్రాంతంలో భిక్షాటన చేసుకునే ఒక మహిళ చనిపోతే కనీసం ఎవరూ పట్టించుకునే పరిస్థితి. ఈ రకంగా అనేక మంది చనిపోతున్నారు. ఇదే ప్రాంతంలో ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద ఫ్లెక్సీ హోర్డింగ్ నేషనల్ హైవే వారు పెట్టినటువంటి స్తంభాలకి పర్మనెంట్ ఫిక్స్ చేశారు. అంటే దీన్ని పట్టించుకోవాల్సింది నేషనల్ హైవే వాళ్ళు పట్టించుకోవాలా, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలా, పోలీసు వాళ్ళు పట్టించుకోవాలా? చిన్న చిన్న మీద చర్యలు చేపట్టేవాళ్ళు అసలు ఎంత క్రూషియల్ ప్లేస్లో పెట్టారో చూడండి. చిన్నపిల్ల ఇట్లాంటి డిజైన్ అన్నీ కూడా ఎందుకు ఇస్తారు అంటే 4 వైపులా ఆ డిజైన్ ద్వారా ఎదురుండేటువంటి వాహనాలు అన్ని వైపులా చూడగలగటానికి, నడిచి వచ్చేటువంటి పాదాచారులు, బాలింతలు కానీ, ముసలాళ్ళు కానీ, పసిపిల్లలు కానీ రోడ్డు క్రాస్ అవ్వాలంటే వాటి మీద నిలబడి అటు ఇటు ట్రాఫిక్ వదిలినప్పుడు క్రాస్ అవ్వడానికి
ఇట్లాంటి డిజైన్స్ ఇస్తారు. వీటిని పర్మనెంట్ సెటప్ చేసేస్తూ ఉన్నారు. ఎవరు అధికారం అంటే వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ యాక్సిడెంట్లు కేవలం అధికార పక్షానికి అవుతుంది అనుకోకూడదు. ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు కావచ్చు, మేము పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ వ్యాపారస్తులు అనుకునేటువంటి వాళ్ళు, మేము డాక్టర్లు, మేము లాయర్లు, లేకపోతే మేము డబ్బున్న వాళ్ళు కాదు. ఎవరికైనా రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను అందరినీ కోరుతా ఉన్నా, ఎవరికి వాళ్ళు నేను మంచి వాళ్ళుగా ఉన్నా, మాట్లాడొద్దు. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ దేశ పౌరుడిగా నాకు రాలేదనుకున్న వాళ్ళందరూ మౌనంగా ఉండండి. చనిపోయిన తర్వాత బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య రంగంలో దేశానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడి. పరిసరాల శుభ్రతలో బాపూజీ కళలను నెరవేర్చే బాధ్యత మనందరిపై ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. దోమ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. ఎంపీపీ, 2 ఎంపీటీసీలు, 2000 మంది కాంగ్రెస్ లో చేరిక. పోతుగల్ సహకార సంఘాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలబెడదాం. రైతులు, సభ్యులు అండగా ఉండాలని చైర్మన్ తన్నీరు బాబు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.